ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయచేసి ఈ ఆన్లైన్ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థన ఈరోజు శుక్రవారము కనుక దయచేసి అందరూ దేవుని సన్నిధికి రండి. వీలుగా లేని వారు మరి ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీవించాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో అందరము కళ్ళు మూసుకొని తరలి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరమతండ్రి పాదమునికి స్తోత్రమును మా ప్రభువా. గడిచిన శుక్రవారం విజ్ఞాపన దినం నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలో భద్రపరిచి మీరు కాచి కాపాడినారు. మీ కొందరములు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువా, ఈ లైవ్ ప్రేయర్లో ప్రతి బిడ్డ పాల్గొన్నట్లు నీ కృపను దయచేయండి. ప్రార్థన అంతట్లో కూడా మీరు తొలిడిగా ఉండి సహాయం చేయమని, మా మధ్యలో మీరుండమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపన అంతట్లో కూడా మీరు తొలిడిగా ఉండి సహాయం చేయమని యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇది నాకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనమును చదువుతున్నాను. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కనికరింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రేమిని దేవునిలారా, పరిశుద్ధ లేఖన భాగాన్ని మరి చదువుకున్నాం. ఇక్కడ చూస్తే దేవుడు మనల్ని దయ చూపాలని ఆయన చూస్తూ ఉన్నాడు, కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన మీద దయ చూపాలని దేవుడు ఎప్పుడు కూడా తాను సృష్టించుకున్న పిల్లల్ని ఎప్పుడు నష్టపరచాలని, కష్టపెట్టాలని చూడడు. ఆయన దయ చూపాలనే మన మీద చూస్తూ ఉంటాడు, కరుణించాలనే మనల్ని కనిపెడుతూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవులారా, ఇక్కడ మరో మాట ఏంటంటే యెహోవా న్యాయము తీర్చు దేవుడు అని ఉంది. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అనేటువంటిది పెద్దల అనుభవంలో నుంచి వచ్చిన మాట. కాబట్టి దేవుడు ఒకటి, ఆయన దయగలిగిన వాడే, దయ చూపాలని ఉన్నాడు, కరుణించాలని ఉన్నాడు. కానీ అన్యాయంగా చేయడు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. కనుక మనము న్యాయముగా జీవించాలి. మనలో అన్యాయాలు, అక్రమాలు, పాపాలు, నేరాలు, లోపాలు ఇవన్నీ పెట్టుకొని దేవా నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను కరుణించు దేవా, నన్ను దీవించు ప్రభు అంటే ఆయనకు గిట్టదు. ఆయన న్యాయము తీర్చు దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు. కాబట్టి ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు గనక ఆయన దృష్టికి మనము నిర్దోషులముగా కనపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయములో చూస్తే, దానియేలును సింహబోనులో వేసినప్పుడు రాజు దుఃఖ స్వరముతో వచ్చి తెల్లవారుజామున వచ్చి, దానియేలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగినప్పుడు ఆ దానియేలు ఇచ్చిన మాట ఏంటంటే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లను మూయించి నాకు ఎటువంటి హాని చేయకుండా చూశాడు, కాపాడాడు అని చెప్తాడు. కనుక దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి మనము, ప్రేమిన దేవుని బిడ్డలారా. కనుక ఆయన న్యాయము తీర్చు దేవుడు, అన్యాయస్తుడు కాడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక అందుకే అక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, ఆయన నిమిత్తము కనిపెట్టు అందరూ ధన్యులు. అంటే న్యాయముగా ఉంటూ ఆయనకి సమయాన్ని ఇవ్వాల. కొన్నిసార్లు ప్రార్థనలకు రాకుండా ఇంటికాన్నే ఉంటారు, ఆరాధనలకు రాకుండా ఇంటికానే ఉంటారు, వ్యర్థమైన పనులను వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు, టీవీల ముందు, సెల్ ఫోన్ల ముందు ఉండి ప్రార్థనకి వెళ్ళలేకపోతుంటారు. మళ్ళీ పైగా ఏం చేస్తారంటే, దేవుడు మాకు న్యాయము చేస్తలేడు అని. మన ధనము, మన సమయము, మన ఘనము, మన శరీరము సద్వినియోగం చేసుకోవాలి. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, మన సమయాన్ని, మన ధనాన్ని, మన శరీరాన్ని వాని కొరకు ఉపయోగించుకోవడానికి వాటిని దొంగిలిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కనుక న్యాయము తీర్చు దేవుని దృష్టికి మనము న్యాయముగా బ్రతకాల, న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా జీవించాలా, న్యాయముగా ఉండాలా, అన్యాయం చేయకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. కనుక అందుకే దేవుడు ఆయన న్యాయము తీర్చు దేవుడు కనుక ఆయన నీ మీద దయ చూపాలని ఆయన ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. చాలా మంది ఆలస్యం ఎందుకు జరుగుతుంది అని అంటారు. కానీ మనలను పరీక్షించుకోవాలి, మనలను మనము విమర్శించుకోవాలి. విమర్శించుకొని దేవుని దృష్టికి మనం న్యాయంగా జీవించాలి. మన ధనము, మన సమయము, మన శరీరము, మన కుటుంబం, మన పిల్లలు, మన పని న్యాయంగా ఉండాలా. అన్యాయం, అక్రమం, లంచాలు ఇటువంటివి, అన్యాయంగా సంపాదించి ఇటువంటివి ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన కరుణించాలని, మన మీద దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడు. మనల్ని కరుణించాలని నిలవబడి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు నీకు నాకు సహాయం చేయడానికి. కానీ ఒక్కటి మర్చిపోద్దు, ఆయన న్యాయము తీర్చు దేవుడు. ఆయన న్యాయబద్ధంగానే నీ మీద దయ చూపుతాడు, ఆయన న్యాయబద్ధంగా నిన్ను కరుణిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన కొరకు కనిపెట్టుకునేవారు నిజంగా న్యాయంగా మనము జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, ఇతరులకు హాని చేయకుండా, అక్రమం చేయకుండా, ఇతరులను బాధించకుండా, ఇతరులకు సహాయం చేసేవారిగా మనము ఉండాలి, నీతిగా జీవించాలా. దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు, దేవుని ధనాన్ని దొంగిలించకూడదు. దేవుడు నిన్ను నన్ను ప్రతిష్ఠించుకుంది, ఏర్పరచుకుంది, ఎన్నుకుంది ఎందుకో అది గుర్తించి దేవుని కొరకు వాడబడాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ విలువైన జీవితాన్ని వ్యర్థపరచుకొని లోకపులో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కొరకు మనము జీవించకూడదు. అంటే తినకూడదా, మరిగా బ్రతకకూడదు అని అంటారు. తినాలా, జీవించడానికి, బ్రతకడానికి తినాలా, తినడానికే బ్రతకకూడదు. ఎందుకంటే దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు మన ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రణాళికను కలిగి ఆయన మనల్ని పుట్టించాడు. మన తల్లి గర్భములో ఆయన నిర్మించిన వాడు ఆయనే, మనల్ని ఏర్పరచుకున్నవాడు ఆయనే. కనుక ఆయనను మనల్ని ఈ లోకములో పుట్టించింది, ఇంతవరకు మనల్ని కాపాడుతుంది ఆయన మహిమ కొరకు జీవించడానికి. ప్రేమిన దేవులారా, కానీ చాలా మంది ఏమనుకుంటారంటే నా తనుము, నా శరీరము, నా ఇష్టం అన్నట్టుగా ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. కనుక ప్రేమిన దేవులారా, నిజంగా మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు విలువబెట్టి ఆయన పరిశుద్ధ రక్తము చేత కాచి కొనబడిన వారము, ఆయన సొత్తు. అందరూ కూడా ఆయన ప్రజలుగా ఉంటే రక్షింపబడతారు, దీవించబడతారు. ఆయన దయ చూపడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కరుణించాలని నిలబడి ఉన్నాడు. కనుక ఆయన కరుణను పొందుకోవాలంటే, ఆయన దయను పొందుకోవాలంటే న్యాయము తీర్చు దేవునికి భయపడి సమయమైన, ధనమైన, మన శరీరమైన దేవునికి న్యాయయుక్తంగా జీవించాలి, సమయాన్ని గడపాలి, ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఆ రీతికి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన దయ చూపుతున్నాడు, నీ ఎడల ఆలస్యం చేయడు, నిన్ను కరుణించాలని ఆయన నిలబడి ఉంటున్నాడు. కనుక న్యాయంగా జీవిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుందాం. కనిపెట్టుకోవడం అంటే ఎలా కనిపెట్టుకోవడం? ఒట్టిగానే ఆకాశం వైపు చూడడం కాదు, దేవుని సన్నిధికి వచ్చే సమయాన్ని గడిపి, ఆయన సన్నిధిలో, ఆయన పాదముల చెంత సమయం గడిపి ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ మన యొక్క అవసరతలు, అక్రతలు ఆయనకు తెలియపరచాలి. అందుకే అలాగనున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఎడల సహాయం చేస్తాడు, న్యాయం తీరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు మనందరి పక్షంగా. మనలో ఏదైనా అన్యాయపు క్రియలు, అన్యాయపు తలంపులు, అన్యాయపు ఆలోచనలు, పాపపు దేవునికి విరోధమైనటువంటి ఏవన్నీ ఉంటే అది ఒప్పుకొని దేవుని ప్రార్థనలో ఏకీభవిస్తాం. దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు. ఆశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవా, మహోన్నతుడా, మహిమగల
రాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారిని పాదములకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఇంతసేపు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు ప్రభా. దయగలిగిన దేవుడు కనుక మేము నిర్మూలము కాకున్న వారముగా నిలిచి ఉన్న వారుగా ఈ దినముని సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చినందుకై కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు కనికరము చూపవాలని నిలబడి ఉన్న తండ్రి నీకు వందనాలయ్యా. నువ్వు కరుణించే తండ్రి అయ్యా, సర్వమానవాళిని నువ్వు ప్రేమించడానికి, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి విలువైన రక్తమును కాచిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ప్రాణం నాయన ఓడించిన ప్రాణాన్ని ప్రభా లేపినావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రభా నాయన నీ సన్నిధిలో న్యాయముగా నడుచుకున్నట ప్రభా, నీ సన్నిధిలో గడుపుటమే ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థన చేయడం, నీ సన్నిధిలో ప్రభా నాయన మరి ప్రభా వేడుకోవడానికి నువ్వు కృపనిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. నువ్వే న్యాయవంతుడు అయ్యా. ఈ లోకంలో ఉన్నది ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం విస్తరిస్తుంది, పాపం విస్తరిస్తుంది అయ్యా. దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం, దయతో మన్నించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు దయ చూపించి కాపాడి కనికరించమని ప్రార్థిస్తూ ప్రభా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను ప్రభా, ప్రతి జిల్లాలను, గ్రామాలను, అధికారులను ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ప్రాంతంలో ప్రభా, ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారికి క్షేమము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, న్యాయముగా నడుచుకుందరుగాక, అన్యాయము కొట్టివేయబడును గాక, అక్రమం విస్తరించకుండా ప్రభా నాయన మరి ప్రభా నీ వైపు చూసి దేవుడు ఉన్నాడని భయము, దయ నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నువ్వు దయ చూపించే దేవుడు మనకి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భములు కలిగిన వారిని దీవించండి. సేవకులను, సువార్థికులను ప్రభా, ప్రపంచమంతా కూడా ప్రభా ప్రార్థన ఆత్మ అభిషేకం చేత నింపి ప్రభా ఫిజికల్ గ్యాదరింగ్ లో, జూమ్స్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా నాయన ప్రపంచం అంతా క్షేమ స్థితిలో ఉండాలని, మా దేశ క్షేమమే మాకు క్షేమమని ప్రభా ప్రార్థన చేసిన ప్రతి ఒక్క దైవ భక్తులను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఎంతమంది ఎన్ని బలహీనతలతో ఉన్నారో ప్రభా, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని నీ నామములో కొట్టివేయబడిన గాక. నీ గాయం కలిగిన హస్తం ద్వారా తాకండి, ముట్టండి, లేవనెత్తండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ స్కూల్కి వెళ్ళిన పిల్లలకు ప్రభా క్షేమ ప్రయాణం కలుగ చేయండి. వీధులకు వెళుతున్న బిడ్డలకు క్షేమ ప్రయాణం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా భారతదేశమును ప్రభా రక్షించబడుటకు ప్రభా ప్రతి ఒక్కరూ అతి సర్వ సత్యములోనికి వచ్చి, వెలుగులోనికి వచ్చి వారు నాయన మేలు కలిగే మార్గమును అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించు ప్రభా. మంచి మనసును కలిగి, మంచి ఆలోచన, మంచి తలంపులు ఇతరుల ఎడల నాయన మంచి మనసును కలిగి ఉంటకు నీ కృప దయచేయండి. ప్రతి విధమైన వ్యతిరేకత యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. దైవాజ్ఞకు లోబడిన వారిగా ఉండటకు సహాయం చేసి న్యాయం జరిగించి మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నా జరుడైన యేసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకములను పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా ఈ లైవ్ ప్రార్థనలు ఏకీభవిస్తూ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి భయపడి భక్తితో ఆయన వైపు చూస్తూ మరి న్యాయం జరిగించు ఆయన వైపు చూచుటకు ఇష్టపడుతున్న నాయకులకును, పాలకులకును, మరి ఆ భక్తి పరులకును అందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత తెలుసుకొని ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకముడు తప్పించబడి నిత్యత్వమునకు చేరుకొనుటకును మనకందరికి ఈ దినమున జరగవలసిన విజ్ఞాపన ప్రార్థనలకంతటికి మనకందరికి సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you.